అమరావతిలో బాహుబలి బ్రిడ్జి ఎప్పుడు ప్రారంభిస్తారు అనే విషయమై ప్రజల్లో ఆసక్తి నెలకొని ఉందండి. ఇప్పుడు దాని గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకుందాం. అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మితమవుతున్న బాహుబలి బ్రిడ్జిపై ప్రజల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది కృష్ణా నదిపై నిర్మితమైన అత్యాధునిక బ్రిడ్జిగా గుర్తింపు పొందబోతా ఉంది. అమరావతి అభివృద్ధిలో కీలకమని చెప్పాలి ఈ బ్రిడ్జి పూర్తయితే గుంటూరు అమరావతి మధ్య ప్రయాణం మరింత వేగవంతమవుతుందని చెబుతున్నారు. ఇప్పటికే బ్రిడ్జి రోడ్డు పనులు దాదాపు పూర్తవుతున్నాయి. వెంకటాయపాలెం వద్ద టోల్ ప్లాజా పనులు కూడా పూర్తయితే తుది దశకు చేరుకున్నట్టు చెప్తా ఉన్నారు. ప్రాజెక్టు పనులు ముఖ్యంగా రాష్ట్రంలో ముఖ్యమైన సంఘటనల సందర్భంగా వేగంగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన సమయంలో ఆయన బహిరంగ సభకు హాజరయ్యే వాహనాల కోసం ఈ బ్రిడ్జి తాత్కాలికంగా వాహన రాకపోకలకైతే అనుమతించడం జరిగింది. అయితే తర్వాత భద్రతా కారణాల వల్ల రాకపోకలు నిలిపివేశారు. అప్పటి నుంచి ఈ బ్రిడ్జిని ఎప్పటి నుంచి పూర్తిగా ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకున్నారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. ప్రభుత్వ స్థాయిలో అధికార ప్రకటన వెలువడకపోవడంతో ప్రజల్లో నిరీక్షణ కొనసాగుతా ఉంది. ఈ బ్రిడ్జి ప్రారంభమైతే గుంటూరు, తెనాలి, అమరావతి ప్రాంతంలో ట్రాఫిక్ క్లియర్ అవుతుంది. అలాగే రాజధాని ప్రాంతం అభివృద్ధికి చాలా వరకు ఊపిరి పోస్తుంది. కానీ అధికార ప్రారంభ తేదీపై ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ప్రజల్లో ఆందోళన, ఆసక్తి నెలకొని ఉన్నాయని చెప్పాలి. వాహనదారులు, స్థానిక ప్రజలు ప్రభుత్వాన్ని వేగంగా స్పందించి బాహుబలి బ్రిడ్జిని సాధారణ ప్రజల కోసం తెరవాలని కోరుతా ఉన్నారు. ఎప్పటికైనా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రారంభిస్తే ప్రజలకు ఇది ప్రయాణ సౌలభ్యాన్ని కలిగించడమే కాకుండా అమరావతి అభివృద్ధికి ఒక మైలురాయిగా నిలుస్తుండడంలో ఎలాంటి అబద్దము లేదండి. మొత్తానికైతే చాలా మంది అమరావతి, గుంటూరు మధ్య ప్రయాణం చేసే వాళ్ళకి ఈ బ్రిడ్జి పూర్తయితే ఎంతో సౌకర్యవంతంగా ఉందని చెప్తున్నారు. మరి ఈ విషయమై మన అమరావతి వాసులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.